కేరళ వ్యూ పాయింట్‌కి వచ్చేసాము. ఈ ప్లేస్‌లో బోట్ అనేది కొంచెం సేపు ఆపేస్తారు. ఎందుకంటే ఈ ప్లేసు ఫోటోషూట్‌కి అండ్ ఫోటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా చక్కటి ప్లేస్ అనమాట. యాక్చువల్లీ నేను కేరళ అయితే చూడలేదు కానీ ఈ సినిమాల్లో చూపిస్తారు కదండీ! సేమ్ అలాగే ఉందనమాట. నిజంగా కేరళ చూసినట్టుగానే అనిపించేసింది. అంత బాగుంది ప్లేస్ అయితే. అండ్ చుట్టుపక్కల కూడా మీకు ఏ ప్లేస్లో కావాలంటే అక్కడ మనకి ఫోటో షూట్ చేస్తారంట. అండ్ వెడ్డింగ్ ఫోటో ఈ మధ్య కాలంలో వస్తుంది కదండి, వెడ్డింగ్ ప్రీ షూట్ అని చెప్పేసి అలాంటివి కూడా ఇక్కడ తీస్తారనమాట. అండ్ మేము వచ్చింది బోటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే, అంటే రెయినీ సీజన్ కాబట్టి రెయినీ సీజన్ మొత్తం ఆపేస్తారు. రెయినీ సీజన్ తర్వాత మళ్ళీ బోటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు కదండి. ఆ డేస్లో మేము వచ్చింది ఫస్ట్ డే అనమాట. యాక్చువల్లీ ఇదే స్పాట్లో వేరే బోట్లో వచ్చేసి టీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అమ్ముతారంట. వేరే బోట్లో అయినా వచ్చి అమ్ముతారు, లేకపోతే ఈ ఎడ్జెస్లో ఉన్న దగ్గర కూడా చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టేసి అమ్ముతారంట. అండ్ మేము వెళ్ళింది ఫస్ట్ డేనే కాబట్టి ఆ అరేంజ్మెంట్స్ ఏమి ఇంకా స్టార్ట్ చేసి లేవు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, మా ఎదురుగా ఇంకో బోట్ ఉంది కదా, దాని పక్కనే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ బోట్ అనేది చాలా చక్కగా రెడీ చేసి ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నిజంగా వెడ్డింగ్ షూట్స్కి చాలా చక్కగా ఉందన్నమాట ఆ బోట్ అనేది. అండ్ కేరళ వ్యూ పాయింట్లోనే మనకు ఆల్మోస్ట్ 15 to 20 minutes వరకు ఆపుతారు. మనకి ఇచ్చే టైమే 45 minutes కదండి, అందులో ఒక 15 minutes అయితే కంపల్సరీ కేరళ వ్యూ పాయింట్లోనే ఆపుతారు. అండ్ బోట్ నడిపే అతనే మనకి ఎలా కావాలంటే అలాగా ఫొటోస్, వీడియోస్ తీసిస్తారండి. చాలా చక్కగా తీసిస్తారు, ఫోటోగ్రాఫర్స్ తీసినట్టుగా. అండ్ అంటే వాళ్ళకి తీసి తీసి అలవాటు అయిపోయి ఉంటుంది కదండి, అందుకనో ఏమో తెలియదు కానీ ఫొటోస్, వీడియోస్ అయితే చాలా చక్కగా తీశారు. నిజంగా వాటిని చూసుకొని చాలా హ్యాపీ అనిపించేసింది. ఈ ట్రిప్కి న్యాయం జరిగిందిలే అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అండ్ మా రైడింగ్ అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు. ఒకలాంటి బాధ అనమాట. లోపలికి వచ్చేంత వరకేమో ఎలా ఉంటుందో అని వచ్చి ఒక 15 నిమిషాల వరకేమో అవసరం అన్న ఫీలింగ్ వచ్చింది. లోపలికి వచ్చే కొంది హ్యాపీ అనిపించేసింది. బట్ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతే కదండి, ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు అవసరమా, తర్వాత ఏమో ఓకే పర్లేదు అనిపిస్తుంది. కొంచెం అలవాటు అయిపోయి ముగిసేసరికి బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయ్యో బోటింగ్ అయిపోతుందే అనిపించేసింది అనమాట. ఈ ట్రిప్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ నేను జోగ్ ఫాల్స్ వచ్చిన దగ్గర నుంచి ఏ ప్లేసెస్ తిరిగాను అనేవి కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.